హలో ఎవ్రీవన్, ఇవాళ మనం చూడబోయే స్పెషల్ వచ్చేసి పండుగారం పప్పు. సో దీనికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము. దానికి 2 గ్లాసుల వరకు కందిపప్పు తీసుకున్నాను నేను. సో ఆ కందిపప్పుని నీట్గా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత చూడండి పప్పు ఎంత బాగా నానిపోయిందో. సో నెక్స్ట్ మనకి కర్రీకి కావాల్సిన వెజిటబుల్స్ వచ్చేసి ఒక చిన్న ఆనియన్ అండ్ టొమాటో పీసెస్ 2. సో వీటిని నీట్గా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ మేము చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు తినేవాళ్ళం. అక్కడ మా మేడం చేసేవారు. ఎంత టేస్టీగా ఉండేదంటే ఈ కర్రీ కోసం ప్రతి ఫ్రైడే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. అంత టేస్టీగా ఉంటుంది. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి మనం నానబెట్టిన కందిపప్పు, ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు. సో నేను ఏ గ్లాస్తో అయితే కందిపప్పును తీసుకున్నానో అదే గ్లాస్ కొలతతో 6 గ్లాసుల వరకు నీళ్లు తీసుకున్నాను. ఎందుకంటే పప్పు బాగా సాఫ్ట్గా ఉడకడానికి. చింతపండు ఈ టొమాటోకి పులుపుతనం ఉంటుంది కాబట్టి పప్పును త్వరగా ఉడకనివ్వవు, అందుకని ఎక్కువ వాటర్ పడతాయి. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత విజిల్లో ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత చేసి ఒక్కసారి పప్పునల్లా కలుపుకొని చూద్దాం ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చూడండి పప్పు మొత్తం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ చిటికెడంత ఉప్పు. నా టేస్ట్కి తగినట్టు నేను వన్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పండు మిరపకాయల పచ్చడి. సో నేను ఇది 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. సో ఇలా బాగా కలిపి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే మేము కొంచెం లూజ్గా తింటాం అనమాట, ఉడికేసరికి బాగా టైట్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా చుట్టూ అలా బుడగలు వచ్చి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఉడికిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పును దించేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి దాని మీద మూకుడు పెట్టుకుందాం. మూకుడు బాగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాం. నేను మినపగుండ్లు పచ్చిపప్పు ఎందుకు వేయనంటే ఇలా పప్పు పులుసుల్లో వేస్తే అవి బాగా ఉబ్బిపోయి వాటి పుల్లగా తయారవుతాయి. నాకు అవి తినాలంటే ఇష్టం ఉండదు. సో అందుకని నేను వేయను. తర్వాత ఎండుమిర్చి తుంపలు చేసుకొని వేసుకుందాం. అంతేకాకుండా తలలు కొట్టేసిన వెల్లిపాయలు వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పులో వేసేసుకొని కలిపేసుకోండి. అంతే, పండుగారం పప్పు రెడీ. ఇలాంటి పప్పు ఉండాలే కానీ వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ గాయస్.